సో ఎవరన్నా క్రికెట్ మ్యాచ్ల్లో ఆడే ఒక వ్యక్తి సో ఒక టీం నచ్చకపోతే ఇంకో టీంకి ఐపీఎల్లో అంటే మారుతారు. బట్ ఒకసారి రాజకీయం పార్టీ అంటే ఇండియా టీంలో ఎంత స్టేబుల్గా ఉంటున్నారో రాజకీయంలో కూడా అంతే స్టేబుల్గా ఉండాలి. మరి ఇక్కడ అంబటి రాయుడు గారు మాత్రం ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి, మరో పార్టీలోంచి మరో పార్టీలోకి షిఫ్టింగ్లో అయితే కొడుతున్నారు అనమాట. సో మరి ఇప్పుడు ఆయన జనసేనలో అయితే ప్రస్తుతం ఉన్నారు. సో అసలు నెక్స్ట్ ఏ పార్టీకి మారిపోతున్నారు, ఎందుకు మారాలనుకుంటున్నారు? అంటే ఈయనకి అలవాటు అయిపోయిందని అనుకోవచ్చు ఒక విధంగా. బికాజ్ ఐపీఎల్లో ఎట్లయితే మారుస్తూ వస్తూ ఉంటారు అంటే బెట్టింగ్లో ఏ దానికి గెలిస్తే ఆ పార్టీలోకి ఇంకా నువ్వు వెళ్ళాల్సిందే అన్నట్టుగా. సో ఏ పార్టీ అయితే హయాంలో ఉంటుందో ఆ పార్టీలో ఎవరో ఒకరు దాంట్లోకి ఆయన వెళ్ళారనమాట. ఆయన ఒకానొక టైంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా క్రికెట్కి కొంచెం దూరంగా ఉండి మొత్తం ఓవరాల్గా పాలిటిక్స్లోకి జాయిన్ అయినట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే వచ్చారు. అప్పుడు కొన్ని సంవత్సరాలు అందులోనే ఉన్నారు. ఆ పార్టీ మొత్తంగా వ్యానిష్ అయిపోయేంత వరకు అదే పార్టీలో ఉన్నారు. మొన్న ఎప్పుడైతే జనసేన ఈ పార్టీ కొంచెం ముందుకు వెళ్తుందేమో అనుకునే టైంలో లాస్ట్ ఒక 6 to 7 months ఆ టైంలో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణే మా సీఎం అనే విధంగా అందరూ ఆయనకి తోడుగా నిలిచే విధంగా అందరితోని మాట్లాడిపించి ఆయన గెలిపించడానికి మస్తు అంటే మస్తు కష్టపడ్డారు. కానీ ప్రజెంట్ మాత్రం చూసుకుంటే ఆయన ఒక ప్లేట్ ఫిరాయించి ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. అంటే బీజేపీ కూడా కూటమిలో భాగమే కదా, పక్క పార్టీలోకి వెళ్తే ప్రాబ్లం ఏంటి అంటే ఆయన క్యాడర్ బిల్డ్ చేసుకోవాలనుకునే టైంలో ఒక పర్సన్ ఇంకో పార్టీలోకి వెళ్తే ఆయన క్యాడర్ అనేది ఇంకా లో అయిపోతూ పోతుంది. ప్రజెంట్ అంబటి రాయుడు అనే వ్యక్తి ఆయన ఎంత పార్టీకి చేసినా చేయకపోయినా ఫ్యూచర్లో ఆయనకు సీట్ ఇవ్వాలి అనే ఉద్దేశం పవన్ కళ్యాణ్కి ఉన్నప్పటికీ ఆ ఉద్దేశంని పోగొట్టుకునేలాగా చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి ఆయన అవసరం లేదు, కానీ జనసేనకి ఆయన అవసరం ఉంది అనే టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పేసి జనాలు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 2 పార్టీలు మారావు, మళ్ళీ ఇంకో పార్టీ మారడం అవసరమా, ఎందుకు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాల్సినంత అవసరం ఏంటి అని జనాలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఏ పదవి రాకముందే ఇన్నిసార్లు పార్టీ షిఫ్టింగ్లు జరుగుతున్నాయి అంటే ఒకవేళ తను నమ్మి ఓటేసిన ప్రజలకి తను ఏ విధంగా నిలకడనేది చూపిస్తాడు. మరి అట్లా స్టెబిలిటీ అనేది ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా ఆయన దగ్గర మాత్రం స్టెబిలిటీ లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక పార్టీకి ఆయన ఉంటారు అన్న నమ్మకం ఎప్పుడు ఉంటుంది, ఆ పార్టీ లోలో ఉన్నప్పుడు ఆయన ఆ పార్టీతో ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎట్లా అంటే ఆయన మెయిన్ క్యాడర్ ఇప్పుడు 22 members ఉన్నారు, 23 members అనుకోండి, మొత్తం ఎంపీలు ఇద్దరు కలిపి 21, 20 ఇంకా ఇద్దరు ఎంపీలు 23 members ఓవరాల్ ఫుల్ క్యాడర్ ఉంది. ఇంకా మిగతా వాళ్ళు ఆయన బెటర్ పర్ఫార్మ్ చేయగలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ నెక్స్ట్ ఎన్నికల టైంకి ఆయన ఒక 40 members నేను చేతిలో పెట్టుకోవాలి. అందులో ఈయన కూడా ఒక మెంబర్ అయి ఉండొచ్చు. ఆయన ఇప్పుడే పార్టీ మారితే తర్వాత రేపటి రోజు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీజేపీకో వైఎస్ఆర్సీపీకో పోవడం నమ్మకం ఏంటి ఆయనకు. ప్రజెంట్ ఇది మాత్రం సోషల్ మీడియాలో అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం బాగా వినిపిస్తున్న వార్త. ఆయన తొందరలోనే పార్టీ మారబోతున్నారు, దానికి సంబంధించి పన్నాగాలన్నీ పండుతున్నారు అన్నట్టుగా వినిపిస్తుంది. ఆయన పార్టీ మారితే మాత్రం బీజేపీ కూడా తీసుకోవడానికి రెడీగా లేదు. బికాజ్ ఈయన ఇప్పుడే ఇట్లున్నాడు, మరి ఫ్యూచర్లో ఇంకెట్లుంటాడో తెలియదు. కాబట్టి బీజేపీ తీసుకుంటుందా లేదా అనేది అది చూడాలి.